పార్వతీ పరమేశ్వర కళ్యాణం. పురాతన కాలంలో హిమవంతుడు, హిమాచల రాజు కు మనస్వినిగా ప్రసిద్ధిగాంచిన కుమార్తె పార్వతీదేవి జన్మించింది. పార్వతీదేవి చిన్నతనంలోనే పరమశివుడిని భర్తగా పొందాలని సంకల్పించింది. శివుడు ఆ కాలంలో సతీసహగమనంతో కాళిదాసుడైన అనంతరం గాఢమైన తపస్సులో లీనమై ఉన్నాడు. పార్వతీదేవి తన తండ్రి అనుమతితో శివుడి సేవ చేయాలని అతని దగ్గరకు వెళ్ళింది. పార్వతీ అమ్మవారు ప్రతిరోజూ శివుడికి పుష్పములు సమర్పిస్తూ సేవ చేయసాగింది. శివుడు తన తపస్సులో లీనమై ఉండగా తారకాసుర అనే రాక్షసుడు దేవతలను వేధించసాగాడు. అతన్ని నాశనం చేయగలవాడు శివుడి కుమారుడు మాత్రమే అని బ్రహ్మదేవుడు వర్ణించాడు. అందుకే దేవతలందరూ మానవ రూపంలో మదనుడిని, కామదేవుడు ను పంపారు. కామదేవుడు శివుడి తపస్సును భంగం చేయగా, కోపించిన శివుడు తన శివనేత్రంతో కామదేవుడిని భస్మం చేశాడు. కామదేవుడి భార్య రతిదేవి కన్నీటితో విన్నపం చేయగా, శివుడు పరితపించి పార్వతీదేవిని సతిగా స్వీకరించాలని అంగీకరించాడు. తర్వాత పార్వతీదేవి కూడా గాఢ తపస్సు చేసి శివుడిని మంత్రముగా మెప్పించింది. అప్పుడు శివుడు పార్వతీదేవిని కలుసుకొని కళ్యాణానికి సమ్మతించాడు. వివాహానికి దేవతలు, మునులు, సిద్ధులు, గంధర్వులు హాజరై పరమానందంగా మంగళహారతులు సమర్పించారు. ఈ శివపార్వతుల కళ్యాణం మానవజాతికి భక్తి, శాంతి, ప్రేమ మరియు ధర్మ మార్గంలో నడిపించే మంగళకర ఘట్టంగా నిలిచింది. ఈ కథ ద్వారా ధైర్యం, భక్తి, శ్రమ ఫలిస్తాయి అనే నీతి తెలుసుకోవచ్చు.